నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. మదర్సాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దీక్ష చేపట్టిన టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి డాక్టర్ కాకుమాన్ ఉళ్ళక్కి స్మారక పురస్కారం ప్రదానం. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. టౌన్ చర్చితో పాటు పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. పండుగ సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు, ప్రదర్శనలు చర్చిలో దర్శనమిచ్చాయి. తెనాలి పట్టణ ప్రజలకు, అట్లా విశ్వాసులకు మరియు హైందవ సోదరులకు క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తున్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మనం రక్షించుకుని ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి 2021 సంవత్సరం ఇటు రీతిగా చేసుకోవడానికి దేవుడు మాకు కృప చేస్తున్నాడు. యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే లోకరక్షకుడిగా యేసుక్రీస్తు వారు మనం రక్షించుకోవడానికి వచ్చా అనగా నరావతారికి వచ్చిన యేసుక్రీస్తు వారిని మేము పూజిస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది, దావీదు పట్టణంలో నీ రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. టౌన్ చర్చి తరపున హడా కమిటీ వారు పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ అనగా ఒక సంఘటన, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము వీటి నుంచే వచ్చినవి. క్రైస్తవత్వం అనేది ఒక మంచితనము లేదా ఒక మంచి మార్గము. క్రైస్తత్వం అనేది ఒక మార్గము లాంటిది, ఒక మంచి మార్గాన్ని చూపించే విశ్వాసులు క్రైస్తవతనంలో వెదులుతూ ఉంటారు. ఈ రోజున టౌన్ చర్చిలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలని హడా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ లైటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచి పలహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రీస్తు నామములో సవ్యముగా జరగటానికి అన్నీ కూడా ఘనమైన రీతిలో ఏర్పాటు చేయటం జరిగింది. మీ అందరికి కూడా క్రీస్తు జయంతి జన్మదిన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే 2 పదాల నుంచి వచ్చింది, క్రీస్తు మరియు మాస్. క్రీస్తుని పూజించడమే ఈ పండుగకు ఉద్దేశం. దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఒక మానవుడిగా, ఒక పేదవాడిగా జీవించి ఉన్నారు.
ఈరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ చిన్న బాలయేసుని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అనేక మంది, అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినటువంటి వారందరూ కూడా వచ్చి ఈ సంతోషంలో పాల్గొంటున్నారు. క్రీస్తు భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు కూడా ఈరోజు క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరోనా పాండమిక్ తర్వాత దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. ఆయన సన్నిధానంలో కూడుకొని బిడ్డలందరూ కూడా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ ఇక క్రిస్మస్ని జరుపుకోవటం అనేటటువంటి విషయము చాలా గొప్ప విషయముగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఇక దీవెనకరమైనటువంటి పండుగ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి నరావతారిగా జన్మించడం అనేటటువంటిది మానవులందరి జీవితంలో కూడా సంతోషాన్ని, ఆనందాన్ని నింపేటటువంటి పనిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుల మధ్య మానవుడిగా ఆయన జన్మించి, జీవించి దేవుని యొక్క సందేశాన్ని ఆయన ఈ లోకంలో అందించినటువంటి వాడు ఉన్నాడు. ఐతానగర్ ప్యారిష్ 101 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. డిసెంబర్ 17వ తేదీ 101వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు, చివరికి టౌన్ చర్చి కూడా ఈ ప్యారిష్ నుంచి బైఫికేషన్ అయి బయటకు వెళ్ళినటువంటి, వీటన్నిటికంటే ముందు స్థాపించబడినటువంటి సంఘం. ఈ సంఘము దినదినము విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఆధ్యాత్మికంగా ఇతరావిధమైనటువంటి సేవాభారంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి సంఘం. ఈ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యూత్ వారు, సండే స్కూల్ వారు నియమ నిబంధనలతో పనిచేస్తూ చేస్తూ ఉన్నారు. ఈ దినాన క్రీస్తు పుట్టినటువంటి దినాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి ఈ ఆరాధనలో అనేక వేల మంది పాలుపంపులు పొందడానికి దేవుడు కృప చూపించారు. డాక్టర్ కాకుమాను ఉళ్ళకి స్మారక పురస్కారాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి ప్రదానం చేశారు. పట్టణంలో మొట్టమొదటి అలోపతి డాక్టర్ కాకుమాను ఉళ్ళకి వర్ధంతి సందర్భంగా బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకుమాను ఉళ్ళకి సేవలు చిరస్మరణీయమని, ఆయన యొక్క జీవితం నేటి తరం వైద్యులకు ఆదర్శం అన్నారు. ఈ సందర్భంగా కాకుమాను ఉళ్ళకి స్మారక పురస్కారాన్ని డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి ప్రదానం చేశారు. 1964 నుంచి ప్రతి సంవత్సరం ఐఎంఏ వాళ్ళు ఆ రోజు గోల్డ్ మెడల్ ఆరేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన జీవితం ప్రతి డాక్టర్కి ఆదర్శం. ఆయన త్యాగం మరువలేనటువంటిది. ఇవాళ రోజున మేమందరం ఇక్కడ ఐఎంఏ హాల్లో నిలబడగలిగి ఉన్నామంటే దానికి కారణం ఆయనే. ఆయన ఇచ్చినటువంటి స్థలం, బిల్డింగ్స్ ఈరోజు ఐఎంఏకి ఒక వరం. ఇలాంటి ఆ చారిటీస్ కానీ ఈ విధంగా కంప్లీట్గా తన ఆస్తుల్ని, చివరికి తన బాడీని కూడా అటువంటి దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి. 58 సంవత్సరాల నుంచి ఈ ఐఎంఏ శాఖ వారు మేజర్ శ్రీ డాక్టర్ కాకుమాను ఉళ్ళకి గారిని స్మరించుకుంటూ ఆయన గురించి స్మరించుకుంటూ
ఆయన చేసిన వైద్యం గురించి కానీ ఆయన దాన ధర్మాల గురించి కానీ మరొకసారి స్మరించుకుంటూ ఇవాళ ఉలక్కి గారిని మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎక్సలెంట్ ఇన్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ డొనేషన్స్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఈవెన్ ఇన్ పేట్రియాటిజం, అంటే అత్యుత్తమ జీవితం గడిపిన ఆయన అత్యుత్తమ చదువు, అత్యుత్తమ దేశభక్తి, అత్యుత్తమగా విరాళాలు ఇవ్వటం కానీ, ముఖ్యంగా ఐఎంఏ తెనాలి శాఖకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సభ కానీ ఇది కానీ ఆయన దాతృత్వం వలన జరుగుతున్నది. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు జె కోటినాగయ్య, కె అనిల్ కుమార్, పలువురు ఐఎంఏ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా భయభ్రాంతులతో జీవిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. శనివారం టీడీపీ ముస్లిం మైనార్టీ నేతల ఆధ్వర్యంలో మదర్సాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శివాజీ చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. నంద్యాలలో మదర్సాలపై జరుగుతున్న దాడులను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సంఘాలు ఖండిస్తున్నాయని, టీడీపీకి చెందిన వ్యక్తి మదర్సాను నిర్వహిస్తున్నాడన్న కారణంతో అప్పులు సాకుగా చూపి దానిని మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ రోజున పేద పిల్లలకి, అనాథ పిల్లలకి ఇస్లామిక్ మతాన్ని బోధిస్తూ వాళ్ళ ద్వారా ఎవరైతే ముస్లిం సోదరులు సోదరీమణులు ఉన్నారో, జీవనం గడుపుతూ ఉన్నారో, వారికి ఒక జీవన మార్గాన్ని ప్రబోధించడానికి వాళ్ళందరినీ కూడా అల్లా కృప వల్ల వాళ్ళందరినీ పెంచి పెద్ద చేయాలని ప్రయత్నించే ఒక కార్యక్రమాన్ని ఎందుకు ఆపావాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పులు చేస్తా ఉన్నావు ముఖ్యమంత్రి, 3,25,000 కోట్ల అప్పు చేసి ఏమైందో దానికి సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి 17 లక్షల అప్పు ఉందని చెప్పి పేద పిల్లల్ని ఎంతో కఠినంగా ఈ రోజున దయా దాక్షిణ్యం అనేది, కరుణ జాలి అనేది లేకుండా బయటికి నెట్టవేయబడిన పరిస్థితి. అంటే అక్కడున్న మదర్సాను నడిపే ముస్తాక్ గారు తెలుగుదేశం పార్టీ అభిమానినా? అంటే తెలుగుదేశం పార్టీ అభిమాని ఏది కూడా చేయకూడదా? మంచి చేసే దాని మీద నీ ప్రతాపం ఏమిటాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న మదర్సాలను కూడా ఈ మధ్య ఖాళీ చేయించాలని ప్రయత్నించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన నాకు అర్థం కావట్లా. ఉర్దూ స్కూల్స్ని రద్దు చేస్తూ ఉన్నావు. ఉర్దూ భాషను అధికార భాషగా ప్రకటించుకున్నటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇవాళ ప్రజల కోసం కాదు మీకోసం అన్నట్టుగా గాంధారి పుత్రులాగా నియోజకవర్గానికి ఒకళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి, ఇవాళ రాష్ట్రమే కాదు ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదవాడి యొక్క పొట్టను కొడతా ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఓటీఎస్ ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఈనాడు ఏ యొక్క మదర్సాని మీద నువ్వు దాడి చేసి పిల్లల్ని బయటకు పంపావో, నీ దగ్గర నీతి జాతి చిత్తశుద్ధి, ఈనాడు పేదవారి మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే, అనాథ పిల్లల మీద నీకు దయ ఉన్నట్లయితే, ఒక క్రైస్తవుడిగా తిరిగి ఆ మదర్సాని వారికి అప్పచెప్పి ఆ పిల్లలు చదువుకోవడానికి యోగ్యత కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మదర్సాలో పిల్లలు చదువుకునే పిల్లలు, అనాథ పిల్లలు చదువుకుంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు మదర్సాలో చదువుకుంటారు. ఆ మదర్సా పిల్లలు 100 మంది పిల్లలు చదువుకుంటుంటే మా మౌలానా ముష్తాక్ అహ్మద్ గారి మీద కక్షతో ఏదైనా మదర్సా సీజ్ చేయాలంటే నోటీసులు ఇవ్వాలి. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఆ మదర్సాకి ఒక బోర్డు అధికారులు, పోలీసు అధికారులు వచ్చి మరి ఆ పిల్లల్ని బయటికి తరిమి మదర్సాకి తాళం వేసి వాళ్ళ రేషన్ని కూడా, ఉప్పు పప్పు బియ్యాన్ని కూడా రోడ్డు మీద పడేసి మదర్సాని తాళం వేస్తే ఆ పిల్లలు ఏడకెళ్ళాలి? వాళ్ళు అనాథ పిల్లలు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళు. ఆ మదర్సా పిల్లలు చదువుకుంటే రేపు రోజున ఆంధ్ర రాష్ట్రం కాదు యావత్ భారతదేశంలో
వాళ్ళ వెనకాల మేము నమాజ్ చదువుకుంటాం. వాళ్ళు మదర్సాలో చదువుకొని వాళ్ళు ఒక ఫాదర్ లాగా తయారయ్యి, వాళ్ళు ఆలింలు ముఫ్తీలుగా తయారయ్యి వాళ్ళు మసీదులో ఇమామత్ చేసుకుంటే వాళ్ళ వెనకాల మేము నమాజ్ చదువుకునే వాళ్ళం మేము. అలాంటి పిల్లల్ని మీరు రోడ్డు మీద పడేసి, అలాంటి పిల్లల్ని ఆహారాన్ని కూడా చిన్న పిల్లల్ని చూడకుండా రోడ్డు మీద పడేసే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి ఇది ఇచ్చారు మీరు. ఎందుకంటే మేము మా మైనార్టీలు ఓట్లు వేస్తున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలి, వక్ఫ్ బోర్డు ఆస్తులను. ఈ నిరసన దీక్షలో గుంటూరు ముస్లిం నాయకులు నాజర్ అహ్మద్, మహమ్మద్ కుద్దూస్, నాజర్ అహ్మద్, ఇర్ఫాన్ ఖాన్, ఖజ్జూర్ సుబానీ, మున్నా, అబ్బాస్, అబ్దుల్లా, రహీం ఖాన్, అహ్మద్ ఖాన్, బాజీ, జిలానీ, ఫజల్, రహమతుల్లా మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. మదర్సాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దీక్ష చేపట్టిన టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి డాక్టర్ కాకుమాన్ ఉళ్ళక్కి స్మారక పురస్కారం ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.